ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వేసవికాలం వచ్చేసింది. పిల్లలకైతే ఆడుకోవటానికి సెలవులు, పెద్దవాళ్ళకి వడియాలకి, పచ్చళ్ళకి సీజన్. అన్నిటిలోకి ఆవకాయ పచ్చడి మర్చిపోలేము. అందుకే ఇప్పుడు మనం పాతకాలం నాటి ఆవకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. దీనిని తిన్నవారు అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియోలోకెళ్దాం రండి. మార్కెట్ నుండి ఫ్రెష్‌గా తీసుకువచ్చిన మామిడికాయలని కడిగి ముచ్చికలు తోసి, మధ్యలోకి కోసుకొని, దానిలోని ఉన్న జీడీని, పొరని తీసి క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలి. తరువాత వీటిని మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే వీటికి చెమ్మ వస్తుంది. కనుకన వాటిని అలా పోసుకుని, తరువాత డబ్బాతో కొలుచుకుని పక్కన పెట్టుకుందాం. అసలు ఇదివరకు పెద్దవాళ్ళు కొలతలతో కొలిచేవాళ్ళు. అడ్డలు, సేర్లు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు నేనైతే ఇలా కొలుచుకున్నాను. వీటికి సరిపడా ఏమేం కావాలో ఇంగ్రీడియెంట్స్ అన్నీ చూద్దాం రండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనిలోనికి ఖచ్చితంగా వేరుశనగ నూనె వాడాలి. నేనైతే కర్నూలు వేరుశనగ నూనె వాడాను. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి, రుచిగా కూడా ఉంటుంది. తరువాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. నేనైతే పెద్ద వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు రుచికరంగా ఉంటుంది కాబట్టి. ఇంకా వీటితో పాటు కారం, మెంతిపిండి, ఆవపిండి, పసుపు, కళ్ళుప్పు కొలతలతో కలుపుకోవాలి. తరువాత ముందుగా వలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను ఒక బేషనీలోకి వేసుకుని, ఇందాకడ కలిపి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండిని కూడా కలుపుకుందాం. కల్లుప్పు కూడా కొలతల ప్రకారం వేసుకుందాం. ఖచ్చితంగా కల్లుప్పే వాడదాం. ఎందుకంటే ఇది మంచి రుచికరంగా ఉంటుంది. మరి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కారం కూడా కొలతల ప్రకారం వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా పోసి ఉంచుకున్న నూనె గిన్నెలోనికి మామిడికాయ ముక్కల్ని వేసుకుని, ఆ ముక్కల్ని బాగా కలుపుకుని, ఇందాకడ కలిపి పెట్టుకున్న మిశ్రమంలోనికి ఈ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న మొత్తాన్ని ఒక జాడీలో గాని, డబ్బాలో గాని కలిపి పక్కన పెట్టుకోండి. ముందుగా డబ్బాలో వేసి ఉంచిన పచ్చడిని ఇప్పుడు తీసి చూద్దాం. 2 ఈ ముక్క బాగా ఊరింది. ఉప్పు కూడా సరిపోయింది. మీకు కావాలంటే ఇప్పుడే సరిచేసుకోండి. తరువాత చేయడానికి కుదరదు. నిల్వ ఉండాలి అంటే ముక్క మునిగేదాకా నూనె పోసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీలో కావలసిన వారు మన మధుస్ కిచెన్‌కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు.